ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టిస్తున్నటువంటి గాదే సాయికృష్ణ కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. అసలు సాయికృష్ణ బ్రతికున్నారా లేదా, తల్లిదండ్రులు చెప్పినట్టు లేదా కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు సాయికృష్ణని చంపేశారా, పోలీసులే చంపేశారా, లేకపోతే పోలీసులు కోర్టుకి చెప్తున్నట్టు ఆయన ఎక్కడ కనిపించట్లేదని ఏదైతే సమాధానం చెప్తున్నారో అదృశ్యమై ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇంకా రావడం లేదు. అసలు ఎక్కడ మొదలైంది ఈ సాయికృష్ణ కేసు? ఏంటి సాయికృష్ణ పోలీసులు ఎందుకు తీసుకొచ్చారు? సాయికృష్ణ అంశంలో ఇంతటి చర్చ ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం ఆరాధిస్తే దీనికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మే 9వ తేదీన ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఈ క్రైమ్ స్టోరీకి సంబంధించినటువంటి మొదటి స్టెప్ పడింది. అదేంటంటే మే 9వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళారు. విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర నుండి ఫోన్ తీసుకున్నారు. ఎందుకు అని అంటే సాయికృష్ణని అప్పటికే వేరొక కేసులో, అది ఏ కేసు, జగ్గైపేటకి సంబంధించినటువంటి కేసు అని కొంతమంది చెప్తూ ఉంటారు, లేదా మార్కాపురానికి సంబంధించినటువంటి కేసు అని చెప్తూ ఉంటారు. రకరకాల దానికి భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు దేని గురించి తీసుకెళ్లారో స్పష్టంగా చెప్పడం లేదు కాబట్టి దేన్ని కూడా నిర్ధారించలేనటువంటి పరిస్థితి ఉంది. సో మే 9వ తేదీన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సెల్ ఫోన్ని తీసుకొని వెళ్ళారు పోలీసులు. ఆ పోలీసులు తీసుకెళ్ళినటువంటి సాయంత్రమే సాయికృష్ణని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టుగా సాయికృష్ణ తల్లి చెప్తున్నారు. సో తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నుండి కూడా ఆ సాయికృష్ణ తల్లి తన కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు, నా కొడుకుని నాతో పంపించండి, అతన్ని ఇబ్బంది పెట్టకండి, ఏ కేసులో తీసుకొచ్చారంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వచ్చింది. 15వ తేదీన ఆ పోలీస్ స్టేషన్కి వరకు కూడా ఏదైనా ఆ వారం రోజుల పాటు ఆ మహిళ ఒక్కదే తన కొడుకుని అక్కడ కొడుతున్నారని తెలిసింది. అక్కడ పోలీసులు టార్చర్ పెడుతున్నారని ఎవరో చెప్పినట్టు, సో నా కొడుకుని కొడుతూ ఉన్నారు, నా కొడుకుని కొట్టినటువంటి అరుపులు కూడా నాకు వినిపించాయని స్వయంగా విజయలక్ష్మి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో చెప్పినటువంటి పరిస్థితి. సో 15వ తేదీ తర్వాత సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆమెతో ప్రవర్తించినటువంటి తీరు చాలా కర్కశంగా ఉందని ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అక్కడున్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కృష్ణలంక సిఐ, ఆ సిఐకి సంబంధించి ఆ తీవ్ర వివాదాస్పదమైనటువంటి సిఐ నాగరాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ కొడుకు నువ్వు మర్చిపో, నీ కొడుకు చనిపోయాడు అనుకో అంటూ స్వయంగా ఆ కన్న తల్లితోని వ్యాఖ్యానించారని ఆమె చెప్తూ బాధపడుతుంది. మీడియా ముందే చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాల నేపథ్యం తర్వాత ఏం చేయాలో పాల్పోనటువంటి సాయికృష్ణ తల్లి ఇన్ని రోజులైనా సరే ఎవరు కూడా తన కొడుకు ఇంటికి రాలేదు, కొడుకును పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని తెలుసు, అక్కడ కొడుతున్నారని తెలుసు. సిఐ కూడా చంపేస్తాను వాడిని లేదా చనిపోయాడు అనుకో అని స్వయంగా ఆ సిఐ ఆమెతో తల్లితో మాట్లాడినటువంటి సందర్భం నేపథ్యంలో ఆమె మరింత ఆందోళన చెందింది. అయితే ఇక్కడ విజయలక్ష్మి ఆ తల్లికి ఎవరైతే తల్లి విజయలక్ష్మి ఉన్నారో విజయలక్ష్మికి సోదరైనటువంటి అడ్వకేట్ కనకదుర్గ ఉన్నారు. ఈ కనకదుర్గ ఇప్పుడు ఈ కేసును టేకప్ చేశారు. ఫస్ట్ యాక్చువల్గా విజయలక్ష్మికి మొట్టమొదటి సపోర్ట్ వచ్చింది కనకదుర్గ నుండి. ఆమె అంటే 15వ తేదీ నుండి ఆమె తిరిగిన తర్వాత 21వ తేదీన పోలీస్ స్టేషన్కి ఈ కనకదుర్గ అనేటువంటి ఆ న్యాయవాది ఎవరైతే ఉన్నారో అడ్వకేట్, ఆమె స్వయంగా విజయలక్ష్మికి సోదరి అవుతారు. ఆమెను తీసుకొని వెళ్ళి కృష్ణలంక పోలీసుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అడ్వకేట్, ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె తల్లి వెళ్ళి మాట్లాడినప్పుడు పోలీసుల వైఖరి ఒకలా ఉంది. అడ్వకేట్ ఎప్పుడైతే వెళ్ళారో అడ్వకేట్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ ఒక కామన్ మ్యాన్తో సమాధానం చెప్పినట్టే అడ్వకేట్తో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి పోలీసులు ఇక్కడ ఏం చెప్పారంటే మేము సాయికృష్ణని అసలు తీసుకొని రాలేదని చెప్పారు. సో ఒకవైపు ఏమో ఆమె తల్లి విజయలక్ష్మికి చాలా స్పష్టంగా తెలుసు అని చెప్తూ ఉన్నారు, నా కొడుకుని 9వ తేదీని తీసుకొచ్చారు, ఆ తర్వాత టార్చర్ పెట్టారు, నాకేమో సిఐ చంపేస్తామని చెప్పి అన్నారు, బెదిరించారు. సో ఈ నేపథ్యంలోనే నాకు అనుమానాలు ఉన్నాయి, నాకు న్యాయం చేయండి అంటే ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, అడ్వకేట్లను ఆశ్రయించింది. అడ్వకేట్ని ఆశ్రయించిన తర్వాత 28వ తేదీన మానవ హక్కుల కమిషన్కి ఏదైతే ఉంటుందో దానికి విజయలక్ష్మి ఆశ్రయించారు. ఎందుకంటే ఇక మీదట తన కొడుకుని ఈ పోలీసులు ఏదో చేశారన్నటువంటి భయం ఉంది. సో తన కొడుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం లేదా తనకి చూపించాలన్నా సరే ఇక న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించినటువంటి ఆమె, అంటే ఎప్పుడైతే మే 9వ తేదీన పోలీసులు తీసుకొస్తే ఆమె మే 28 వరకు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ ఆమె ఇండివిజువల్గా
తన సోదరి లాయర్ అయినటువంటి లాయర్తో కలిసి ఎన్నిసార్లు తిరిగినా సరే ప్రయోజనం లేకపోవడంతో 28వ తేదీన మానవ హక్కుల కమిషన్కి విజయలక్ష్మి ఆశ్రయించారు. ఆ తర్వాత 28న బెజవాడ బార్ అసోసియేషన్ దగ్గర కూడా ఏవైతే ఈ మానవ హక్కుల కమిటీ ఆందోళన చేపట్టింది, నిరసన తెలిపింది. ఆ రోజు ప్రపంచానికి మొట్టమొదటి ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఇక్కడ నా కొడుకుని ఏం చేశారో చెప్పడం లేదు అని చెప్పి సాయికృష్ణని ఆ రోజు ఆ తల్లి బయట పెట్టినటువంటి పరిస్థితి. న్యాయవాదులు కూడా ఎక్కడున్నా సరే సాయికృష్ణ తీసుకురావాలని చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ఎప్పుడైతే పోలీసుల దగ్గర నుండి ఈ తర్వాత అక్కడున్న అడ్వకేట్లు అక్కడున్న స్థానికుల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కొంతమంది ద్వారా ఏం జరిగిందో ఈ కుటుంబ సభ్యులు సమాచారం సేకరించారు. సో మార్కాపురం నుండి తీసుకొచ్చినట్టుగా వాళ్ళు గుర్తించారు. మార్కాపురానికి కూడా 29వ తేదీన మానవ హక్కుల కమిషన్ వెళ్ళి, న్యాయవాదులతో కూడినటువంటి మానవ హక్కుల కమిషన్ వెళ్ళి విచారించింది. ఈ విచారించిన తర్వాత అక్కడ వాళ్ళ విచారణలో చాలా స్పష్టంగా అక్కడ నుండి సాయికృష్ణని తీసుకొని పోలీసులు వచ్చినట్టు వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలన్నీ ఉన్న తర్వాత సో పోలీసులు ఇక్కడ తప్పు చేశారని చాలా స్పష్టంగా ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత ఆ తల్లికి ఆ న్యాయవాదులు ఆ సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇదే సందర్భంలో రాధారంగా మిత్రమండలిని కూడా కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ఇంత ఘోరంగా జరిగిందో, ఇంత అన్యాయం జరిగిందో, ఎవరైతే విజయలక్ష్మి పడుతున్నటువంటి బాధను చూసిన తర్వాత ఆమె సోదరులు కూడా ఇప్పుడు ఎవరైతే రాధా మిత్రమండలిలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరైతే నవరంగ కానీ ఆ సోదరులు నాగేశ్వరరావు కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా అప్పుడు తన అక్క పడుతున్నటువంటి కష్టానికి అండగా నిలవాలి, కష్టకాలం ఉన్నారు, ఇంత అన్యాయంగా ఇంత అరాచకంగా చేస్తారంటూ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు వీళ్ళంతా కలిసి జూన్ 4వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ తమ కొడుకును మే 9ని తీసుకెళ్లినటువంటి పోలీసులు ఇప్పటి వరకు నాకు చూపించలేదు, అరెస్ట్ చేశారో లేదో తెలియదు, కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టలేదు. కానీ మాకు అనుమానాలు ఉన్నాయి, చంపేశారన్నటువంటి అనుమానాలు ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత 15వ తేదీన విచారణ జరిగింది. సో ఈ 15వ తేదీన విచారణ జరిగినప్పుడు అప్పుడు మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీనికి మొదటి నుండి కూడా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులు వివరించారు. సాక్షి టీవీ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత హెబియస్ కార్పస్ విచారణ రోజు స్పష్టంగా హైకోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. సో 29వ తేదీ నాటికి 15వ తేదీన హైకోర్టులో పోలీసులు ఏం చెప్పారంటే ఆయన వెతుకుతూ ఉన్నాము సాయికృష్ణని, మాకు ఎక్కడ ఇంకా దొరకలేదన్నటువంటి ఒక సమాధానాన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ నుండి ఈ 29వ తేదీలోపు ఈ 14 రోజుల్లో ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారో అన్నది చర్చ ఉంది. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటి అని అంటే ఆమె తల్లి చాలా క్లియర్గా నా కొడుకుని అందులో ఉన్న స్వయంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ అనేక సందర్భాల్లో మీడియాతో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే సాయికృష్ణ ఉన్నాడో సాయికృష్ణని అత్యంత కిరాతకంగా పాశవికంగా కొట్టారు. కొట్టడమే కాకుండా 3 రోజుల పాటు హింసించడమే కాకుండా గోర్లు కూడా తీసేసి అతన్ని చంపేశారని కొన్ని ఫోటోలు కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇతర నాయకులకు కూడా అందించారు. ఇంత దారుణంగా పోలీస్ టార్చర్ పెట్టారు. సో అందుకోసమని ఆ సాయికృష్ణని చంపేశారు. పోలీసులు చెప్పేది లేదు. దాన్ని ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఒక కాపు యువకుడి పైన ఇంతటి పాశవికంగా ఆ పోలీసులే చంపేసి దహన సంస్కారాలు కూడా చేశారన్నది ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి అంటే అనేక సందర్భాల్లో పోలీసులకు సంబంధించినటువంటి ఆ టార్చర్ కేసెస్ ఉన్నాయి, లేకపోతే ఆ లాకప్ డెత్లు రకరకాల ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. కానీ ఇలా పోలీసులే దహన సంస్కారాలు కూడా చేసేసినటువంటి కేసు అయితే ఎవరు కూడా ఈ జనరేషన్లో అయితే ఎవరు వినలేదు. సో అంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇంత ఆరోపణలు చేసినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక్కరు కూడా ఈ ఆరోపణలు ఖండించడానికి ముందుకు రాలేదు. మౌనం అర్ధంగీకారం అన్నట్టుగానే సో అక్కడే పోలీసులు తప్పు చేశారా అన్నటువంటి అనుమానం మరింత బలపడుతుంది. దీనికి బాధ్యుడిగా చెప్తున్నటువంటి సిఐ నాగరాజు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆయన పైన ఉన్నటువంటి ఆ ఏసీపీ కానీ లేదా డీసీపీ కానీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కానీ ఎవరు స్పందించలేదు. ఇక్కడ పోలీసులు తప్పు చేయలేదు, ఈ రాష్ట్రంలో మా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పోలీసులు అంతా చట్టబద్ధంగా వ్యవహరించారు అని చెప్పే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు
అసలు ఏ తప్పు జరగనప్పుడు అసలు వెతుకుతున్నాం అదృశ్యమైనటువంటి వ్యక్తిని మాకేం తెలియదని హైకోర్టులో చెప్పినటువంటి పోలీసులు మరి ఆ సిఐని ఎందుకు వీఆర్కి పంపించారు? ఆ సిఐ పైన ప్లేస్లో వేరొక మురళీకృష్ణ అనే సిఐని ఎందుకు నియమించారు? సో ఇక్కడే చాలా స్పష్టంగా తేలిపోతుంది. అయితే ఇంత జరుగుతున్నా సరే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం, ఇది జరిగినటువంటి ప్రాంతం ఎక్కడో ఒక్కసారి ప్రభుత్వం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఇది కృష్ణలంక ప్రాంతంలో జరిగింది. అది కూడా ఒక యువకుడిని ఏదో కేసులు ఉన్నాయని ఇప్పుడు ఆశ్చర్యంగా, ఎప్పుడైతే సాధారణంగా ప్రతి ఒక్క పెళ్లికి చావుకి ఒకటే మంత్రం అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆ ప్రభుత్వం ఇరకాటంలో పడినా బురద జల్లడం, ఎదుటివారి వ్యక్తిత్వ హననం చేయడం అనేది అలవాటుగా మారుతుంది. ఇందులో కూడా సాయి కృష్ణని చంపారా లేదా, సాయి కృష్ణ బతికున్నాడా లేదా, ఎప్పుడు తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పగిస్తారు? కనీసం మీరు చంపేస్తే బూడిదన్న ఇవ్వండి అని ఆ తల్లి 2 చేతులు చాచి అడుగుతున్నటువంటి దృశ్యాలు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చలించేసినారు. ఒకవేళ సాయి కృష్ణకి సంబంధించి ఎన్ని కేసులున్నా ఆ కేసుల్లో చాలా క్లియర్గా ఆ సోదరి ఎవరైతే ఆ విజయలక్ష్మి సోదరి అడ్వకేట్ చాలా స్పష్టంగా చెప్పారు, ఉన్నటువంటి కేసుల్లో అన్నిటిలో కూడా కోర్టులు కొట్టేశాయి, ఇవన్నీ తప్పుడు కేసులు, 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. సో ఒకవేళ ఆ 2 కేసుల్లో మీరు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చూపించండి, లేదా కోర్టులో ప్రవేశపెట్టండి, లేదా మాకు అప్పగించండి, మీరు చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోండి. కానీ ఏం చేశారో కూడా ఎందుకు చెప్పడం లేదు? అంటే దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి తూర్పు నియోజక ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు పైన స్వయంగా సాయికృష్ణ మేనమామ ఈరోజు ఆరోపణలు చేశారు. అతను రాజీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడని. మాకు న్యాయం కావాలి తప్ప మేము తల దించేది లేదు, తలొగ్గేది లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఎపిసోడ్ అన్నది ఇప్పుడు చాలా ఆ తీవ్రమైన అంశంగా మారింది. లాకప్ డెత్ జరిగిందా, లేకపోతే అతను ఇంకా బతికే ఉన్నాడా, ఎప్పుడు అప్పగిస్తారు, లేదా పోలీస్ రికార్డులో దీన్ని ఏమని నమోదు చేశారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఈ ప్రశ్నలు దేనికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు సమాధానం చెప్తుందో, లేదా 29న హైకోర్టులో సమాధానం చెప్తుందో వేచి చూడాలి. అసలు ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత సున్నితమైన అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, స్పందిస్తారా లేదా అన్నది చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.